హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము దావీదు రాసిన కీర్తనల గ్రంథము 34వ కీర్తన 15వ వాక్యము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యెహోవా దృష్టించుచున్నాడు, యెహోవా చెవులు వింటూ ఉన్నాయి. దేవుడు చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు, సజీవుడు, పరిశుద్ధుడు. ఆయన పరలోకము నుండి ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఎవరు నీతిమంతులు, ఎవరు భక్తిహీనులు, ఎవరు భక్తిపరులు, ఎవరు యథార్థవంతులు, ఎవరు అన్యాయస్తులు, అందరినీ కూడా చూస్తున్నాయి ఆయన కన్నులు. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఆయన దృష్టి, ఆయన చెవులు నీతిమంతులకు సమీపంగా ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని దృష్టి నీతిమంతులకు, దేవుని చెవులు నీతిమంతులకు దగ్గరగా ఉన్నాయి. వారి మొరకు దేవుడు త్వరగా జవాబిస్తున్నాడు. అయితే వారి ప్రవర్తన ఎటువంటి ప్రవర్తన అంటే నీతి ప్రవర్తన. నీతి ప్రవర్తన కలిగిన వారి యొక్క మొర ఆయన ఆలకిస్తున్నాను అని సెలవిస్తున్నాడు. మరి మీరు నీతి ప్రవర్తన కలిగిన వారు ఉన్నారా? నీతి ప్రవర్తన కలిగి లేకపోతే, యేసయ్యను నమ్ముకొని కూడా నీతి ప్రవర్తన లేకపోతే, మీరు చేస్తున్న ఏ ప్రార్థన కానీ, ఏ మొర కానీ, ఏ కష్టం కానీ ఆయన విన్నాడు. నీతిమంతుల పక్షాన ఉండే దేవుడుగా ఉంటున్నాడు. ఇంకా మనము చూసినట్లయితే నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, ఆయన వారిని రక్షించును, విడిపించును, వారి యొక్క శ్రమలన్నింటిలో కూడా విడిపిస్తాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీతి కలిగిన బ్రతకగలిగితే దేవుడి యొక్క దృష్టిలో పడతావు. దేవుని యొక్క దృష్టిలో పడ్డమే కాదు, నీ శ్రమ, నీ కష్టము, నీ బాధ, నీ వేదన, నీ చింత ఏదున్నా ఆయన నువ్వు మోకరించి మొరపెట్టిన వెంటనే ఆలకించి ఆయన నీకు సమీపంగా వచ్చి నిన్ను విడిపించి రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీతిగా బ్రతుకుతున్నారా? నీతిమంతులుగా ఉన్నారా? నీతి తప్పొద్దు. నీతి కలిగిన బ్రతకాలి. కష్టాలు వస్తాయి. నీతిగా బ్రతకాలంటే ఇబ్బందులు వస్తాయి. మరి నీతిగా బ్రతకాలంటే అనేక మందితో మాటలు పడాల్సి వస్తుంది. ఒక్కోసారి నీతిగా ఉండాలంటే పోరాటమే చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, పోరాటమే చేయాలి. నీతిగా బ్రతకాలంటే అప్పుడు ఆ పోరాటంలో దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు నీతిగా బ్రతకడానికి నువ్వు నిలబడాలి. నీతి తప్పి నువ్వు బ్రతికినావు, నువ్వు కాంప్రమైజ్ అయినావంటే పాపముతో, లోకముతో ఇంకా నువ్వు నీతిగా బ్రతకలేవు. కనుక నీతి తప్పొద్దు. నీతి కొరకు ఆకులు దప్పులు కలిగిన వారు ధన్యులు. నీతి కొరకు నువ్వు ఆకలి దప్పులు కలిగి ఉన్నా కానీ బాధ లేదు, కానీ నీతిగా బ్రతకాలి. అటువంటి నీతిమంతుల కొరకు దేవుడు ఆయన విడుదల సమీపంగా ఉంది. నీతిమంతుల కొరకు విడుదల సమీపంగా ఉంది. నీతిమంతుల మొర ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు నీతిగా బ్రతికినావు అంటే ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఆయన దగ్గర ఉంటాడు, ఆయన సమీపాన ఉంటాడు. ఆయన కళ్ళు నీ మీద ఉంటాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీతిగా బ్రతికిన శ్రమలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, బాధపడద్దు. ఒకనొక సమయంలో ఖచ్చితంగా దేవుడు నీ యొక్క పరిస్థితులలో నిన్ను సాక్షిగా నిలబెట్టి గొప్ప దీవెనలు నీకు వస్తాయి. అట్టి కృప మీకు అందరికీ కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు. విన్నవారిని దీవించండి, నీతిగా బ్రతికే మనసు దయచేయండి. ఈరోజు అంతట్లో వారి యొక్క సాక్ష్యమును, వారి యొక్క బ్రతుకులో వచ్చే పోరాటాల్లో నీతిగా నిలబడడానికి నైనా వారు జయ జీవితం పొందుకోవడానికి కృప చూపాల్సిందిగా ప్రార్థిస్తూ, సహాయం దయచాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమేన్.